గ్రంథం 9వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 6, 7, 8 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతడి చిత్తము, నీ దాసునైనా నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయదువని సెలవీగా, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడిన నాయుడులా నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడనో అనేను. ప్రార్థన చేసుకున్నాను. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు మంది రావడంలో చేరి మిమ్మల్ని ప్రభా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయడానికి మీరు మమ్మల్ని ప్రభా సమకూర్చిన విధానం బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు చెంచుకుంటున్నాం. ఎప్పుడో ప్రభా నశించి నరకానికి పోతలాంటి మమ్మలను మీరు కనికరించారు. మీ యొక్క ప్రేమను చూయించి, మీ యొక్క దయను చూయించి, ఈ రీతిగా ప్రభా మీరు మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెంచుకుంటున్నాం. ఇది నా మీ యొక్క మందిర ఆవరణంలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మేము సిద్ధపడుతుండగా ఇప్పటివరకు మీరు చేసిన సహాయాన్ని అంతని బట్టి కూడా మీ స్తోత్రాలు చెంచుకుంటున్నాం. తిరిగి ప్రభా మీ యొక్క వాక్కుల్లో నుంచి మీ మాటలు మేము కొంచెంసేపు ధ్యానం చేయనట్టుగా మమ్మల్ని మీరు కనికరించండి. చదవబడిన లేఖన భాగాలను కూడా మీరు దీవించి ప్రభా మీరే విరిచి మాకు కావాల్సినటువంటి మాటలు మీరు అందించమని కూడా వేడుకొంచున్నాం. మిమ్మల్ని యోగ్యమైన విధానంలో ఆరాధన చేయడానికి మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని, నన్ను కూడా ప్రభా మీ యొక్క రక్త ప్రోక్షణకు తీసుకుని వస్తుండగా మీ యొక్క ప్రభా పాత్రగా నన్ను వాడుకొని సహాయం చేయమని మీ కృపల చేతులు మనం అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగాలను చూసినట్లయితే ఇక్కడ మనకి మెఫీబోషెతు గురించి మనం చదువుకున్నాం. ఈ యొక్క మెఫీబోషెతు యొక్క జీవితం, తన యొక్క పరిస్థితి ఎలాగ ఉంటుందంటే, తను చాలా ఒకప్పుడు తన యొక్క సంతానం, తన యొక్క తాతగారైనటువంటి సౌలు ఇశ్రాయేలుకు రాజుగా ఉంటున్నాడు. ఆ యొక్క రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క మెఫీబోషెతు, తన యొక్క నాన్నగారు అయినటువంటి యోనాతాను, వారందరూ కూడా రాజరికంగా ఆ యొక్క రాజగృహాల్లో ఉండవలసిన వాడు. కానీ తన యొక్క పరిస్థితి ఇప్పుడు ఎక్కడుంటుందంటే, ఆ స్థితిలో లేకుండా రాజ్యము మరొకరికి అప్పగించబడింది. తరువాత తనకున్నటువంటి ముందున్నటువంటి పితరులందరూ కూడా చనిపోయారు. తన తాతగారు చనిపోయారు, తన తండ్రి గారు కూడా చనిపోయారు. చివరికి తనొక్కడే మిగిలిన వాడిగా ఇక్కడ మనకి కనబడుతుంది. తనొక్కడు ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క రాజగృహానికి ఆ సమీపంలో కూడా లేకుండా చాలా దూరంగా వెళ్ళిన వాడిగా ఉంటున్నాడు. ఎంతో దూరంగా ఉంటున్నాడు. చివరికి ఒంటరి అయిపోయాడు. తన యొక్క జీవితము ఏ నిరీక్షణ లేకుండా ఉంటుంది. మరలా రాజగృహానికి నేను వెళతానా లేదా అనుకున్నాడు. తన యొక్క పరిస్థితి చాలా దారుణంగా, ఎంతో బ్రతికితే చాలులే అన్నట్టుగా తన జీవితాన్ని గడుపుతున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ఆ సందర్భంలో రాజు అయినటువంటి దావీదు ఈ యొక్క తన యొక్క స్నేహితుడైనటువంటి, లేకపోతే మెఫీబోషెతు యొక్క తండ్రి అయినటువంటి యోనాతాను తనెంతకో సహాయం చేశాడు. ఎంతగానో ఉపకారం చేసినప్పుడు దావీదు అనుకుంటున్నాడు, యోనాతాను నాకు చూపినటువంటి ఉపకారానికి ప్రతీకారంగా నేను ఉపకారం చూపించాలంటే సౌలు యొక్క కుటుంబంలో ఎవరైనా ఉన్నారని ఆలోచన వచ్చింది. ఇప్పుడు సేవకులందరినీ పిలిచి అడుగుతున్నాడు, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా చెప్పండి అంటే ఒక ఆయన తీసుకొని వచ్చారంట. అతనే సీబా అనేటువంటి సేవకుడు. అతను వచ్చేసి ఎప్పుడు ఆయన అడుగుతున్నాడు, నీకు తెలుసా ఇంకెవరైనా ఉన్నారా సౌలు కుటుంబంలో శేషించిన వారు అని అంటే, అప్పుడు సీబా అంటున్నాడు, ఒక్కనొకడు ఉన్నాడయ్యా, యోనాతానుకు కలిగినట్టు ఒక కుమారుడు ఉన్నాడు. అతను ఎక్కడ ఉన్నాడంటే చాలా లోతుబారులో ఉంటున్నాడు, మాకీరి ఇంటిలో ఉంటున్నాడు. తన యొక్క జీవితము కుంటివాడు, తను నడవలేని పరిస్థితి, ఆ స్థితిలో ఉంటున్నాడని చెప్పేసి ఈ యొక్క మెఫీబోషెతు గురించి తెలియజేశాడ. వెంటనే దావీదు అంటున్నాడు, అతను ఎక్కడున్నాడో పిలిపించండి అని చెప్పేసి తన యొక్క సేవకులను కూడా ఇచ్చి పంపించి, అతను ఎక్కడున్న పరిస్థితిలో నుంచి, తను నడవలేని పరిస్థితిలో తన వాహనం పంపించి, సేవకులను పంపించి, రాజుగారు నిన్ను రమ్మంటున్నారంటే ఇంకా చూడండి పరిస్థితి ఎలాగ ఉంటుందో. అప్పటిదాకా తన యొక్క పరిస్థితి ఎలాగ ఉంటుందంటే,
దావీదుకి సౌలు కుటుంబం ఏమి మేలు చేయలేదు. మేలు చేయకపోగా కీడు కల్పించడానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు సౌలు. చివరికి చంపివేయడానికి కూడా అతను పూనుకున్నాడుగా ఉంటున్నాడు. చివరికి ఆ యొక్క దావీదైతే దానికి ప్రతిపారంగా ఉపకారమే చేశాడు. ఆ జానుబాహుడైన గొల్యాతు విషయంలో తను భయపడిపోతూ ఉంటే ఇశ్రాయేల్ యొక్క సంతానం అంతా కూడా, సమాజం అంతా కూడా ఆ యొక్క గొల్యాతు విషయంలో భయపడుతూ పోతుంటే దావీదు వెళ్ళి సహాయం చేశాడు, నేను జయిస్తానని చెప్పేసి. అయినా కానీ సౌలు ఏం చేశాడంటే తన మీద పగ పెంచుకున్నవాడే ఉంటున్నాడు. ఇతను ఎక్కడ రాజ్యానికి వస్తాడో, నా రాజ్యాన్ని తీసుకొని పోతాడో, నా సంతానంగా లేకుండా పోతుంది అనుకున్నాడేమో. ఈ విధంగా దావీదు మీద తను కోపాన్ని పగను పెంచుకున్నవాడు ఉన్నాడు. అయితే ఈ పరిస్థితిని బట్టి మెఫీబోషెతు ఆలోచించవచ్చు, అయ్యో నా యొక్క తాతగారు చేసిన పనిని బట్టి నన్ను నాశనం చేస్తాడేమో, నన్ను చంపివేస్తాడేమో, నేను ఇక నా జీవితం నా తర్వాత కూడా ఎవరు ఉండకుండా పోతారు అనుకున్నాడేమో, భయపడిపోతూ ఉన్నాడంట. అయితే ఏదైతేనేమి చివరికి మెఫీబోషెతు ఆ లోదెబారులో నుంచి, మాకీరు ఇంట్లో నుంచి తను ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు దావీదు రాజుగారి దగ్గరకు వచ్చారు. ఆ యొక్క రాజుగారి దగ్గరకు వచ్చి భయపడిపోతున్న సందర్భంలో 6వ వచనంలో మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నామంటే, ఆయన రాజు అయినట్టు దావీదు దగ్గరకు వచ్చి ఇప్పుడు ఆయన అంటున్న మాట సాగిల పడుతున్నాడంట. ఇంకా నమస్కారం చేస్తున్నాడు. ఇక నేను అంటున్నాడు, చచ్చిన కుక్కనయ్యా నేను అంటున్నాడు, నా జీవితం ఎందుకు పనికిరాని వాడినయ్యా, నేను నీ దాసుని అని అంటున్నాడు. చాలా విషయాలుగా అంటున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే మెఫీబోషెతు యొక్క జీవితము దూరమైనటువంటి జీవితంగా ఉంటుంది ఆ యొక్క రాజ్య సింహాసనానికి. మెఫీబోషెతు యొక్క జీవితము ఒంటరి జీవితంగా ఉంటుంది. మెఫీబోషెతు యొక్క జీవితము భయం కల్పించేటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు. ఆ మెఫీబోషెతు ఆ యొక్క రాజ సన్నిధిని అనుభవించలేని వాడిగా ఉంటున్నాడు. ఈ యొక్క దేవుని రాజుగారి యొక్క కృపను పొందుతానో దయను పొందుతాను లేదని ఆ విధంగా ఉన్నటువంటి వాడిగా ఈ మెఫీబోషెతు ఇక్కడ ఉంటున్నాడు. ఆ పరిస్థితిని బట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే తన సమస్తాన్ని కూడా తనకు రాజుగారికి ఆ యొక్క సమర్పించుకుంటున్నాడు. ఇంక నేనేమీ లేనయ్యా, నీవే నాకు దిక్కు అన్నట్లుగా సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు. అంటే దీన్ని మనం ఏమర్థం చేసుకోమంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మన యొక్క పరిస్థితి కూడా ఎలాగ ఉందంటే, ఒకప్పుడు దేవునికి సమీపంగా ఉండవలసిన వారము, దేవునితో సంబంధం కలిగి ఉండవలసిన వారం, కానీ మన మూలపితరుడైనటి ఆదాము చేసిన పాపం ద్వారా మనం ఏమైంటే ఆ యొక్క ఏదైనా వరం నుంచి ఆదాము తోలివేయబడినట్లుగా దూరస్తున్నటువంటి వాడిగా మనం కూడా ఆత్మీయ యొక్క జీవితంలో దేవునికి మనం దూరంగా ఉంటున్నాం. ఎఫెసీయులు రాసిన పత్రిక మనం అదే చదువుకుంటాం. 2వ అధ్యాయం 13వ వచనం, మునుపు దూరస్తులైన మీరు అనే మాట మనం గమనిస్తుంటాం. ఒకప్పుడైతే మనం ఎవరంటే దూరస్థులంగా ఉంటున్నాం, కానీ ఇప్పుడు ఏమయ్యామంటే క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులుగా చేశాడు. మెఫీబోషెతును దూరంగా ఉన్నటువంటి ఆ యొక్క రాజసన్నిధికి ఎలాగనైతే దావీదు తీసుకొని వచ్చాడో, దావీదుని ఇప్పుడు మన ప్రభువుకు సాదృశ్యంగా మనం చెప్పుకుంటే, మెఫీబోషెతును మనకు సాదృశ్యంగా చెప్పుకుంటే, మనము కూడా దూరస్థలంగా ఉంటుంటే మన పాపాలను బట్టి, మన యొక్క పితరుల పాపాలను బట్టి, మన జీవితాన్ని బట్టి భయంతో నిరీక్షణ లేక ఆ యొక్క సన్నిధిని పొందుతామో లేదో, దేవుని సన్నిధిని అనుభవిస్తామో లేదని పరిస్థితులు ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని కనికరించాడు. ఆ దేవాది దేవుడు ఆయన ప్రభువుగా కుమారుడిగా ఈ భూలోకాన్ని కరుదించాడు. మనలందరినీ సమీపస్తులుగా చేయటానికి, మనలో ఉన్న భయాన్ని తీసివేయడానికి, మనకు తన ప్రేమను చూపించడానికి, తన యొక్క దయను చూపించడానికి యేసు ప్రభువారు మానవుడిగా దిగివచ్చాడు. కల్వరిశిల్లో రక్తం కార్చాడు. అలాగనే రక్తం కార్చిన యేసు ప్రభు ఆ రక్తం ముందు మన విశ్వాసం ద్వారా ఇప్పుడు మనలను సమీపస్తులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క మెఫీబోషెతు ఎలాగనైతే ఆరాధన చేయగలిగినాడో, ఎలాగైతే సాగిలపడి నమస్కారం చేశాడో, మనం కూడా దేవుని సన్నిధికి చేరి వచ్చినప్పుడు అలాగున ఆరాధన చేయవలసిన వారంగా ఉంటున్నామనే విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ యొక్క మెఫీబోషెతు ఇలాగున ఆరాధన చేయడానికి అలాగన సాగిలపడ్డానికి గల కారణాలు కొన్ని విషయాలను ఇది నాన్న మనకు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఎందుకు ఆరాధన చేసినట్టే మొదటిగా గుర్తించవచ్చు, దావీదు మాత్రమే రాజు, ఆయన రాజు అనే విషయాన్ని ఆయన గుర్తించాడు. ఆయన అధికారం కలిగిన వాడని గుర్తించి ఆయన ఏదైనా చేయగలడు, నన్ను విడిపించగలడు, లేకపోతే నన్ను శిక్షించగలడు కూడా అని గుర్తించాడు. కాబట్టి తన సమస్తాన్ని కూడా ఆ యొక్క దావీదు మీద రాజుగా తన యొక్క జీవితంలో ఆయన గుర్తించాడు. ఒకవేళ అనుకోనవచ్చు, నేను మా పితరులు ముందు రాజవంశవారం ఏమనుకున్నాడేమో, అది మాత్రం మర్చిపోయాడు. నేను కాదయ్యా రాజవంశం, నీవే రాజువు, నీవు నా జీవితంలో రాజువుగా ఉన్నావని చెప్పేసి తను సరెండర్ చేసుకున్నాడు. కాబట్టి ఆ విధంగా సాగిలపడగలిగినాడు. మన జీవితంలో కూడా మన ప్రభువును మనం ఎలాగ చూడాలంటే ఆయన రాజుగా మనం గుర్తించవలసిన వారు ఉన్నాం. ఆయన ఒకవేళ మానవుడిగా భూలోకానికి దిగి వచ్చినప్పటికి కూడా ఆయన యొక్క రాజ్యం ఇహ సంబంధమైనది కాదని, ఆయన యొక్క రాజ్యము తరతరాలు ఉండేదని,
ఆయన యొక్క రాజ్యం శాశ్వతమైన రాజ్యమని కనబడుతుంది. దావీదు యొక్క రాజ్యం ఒకవేళ 40 సంవత్సరాలు లేకపోతే ఆయన యొక్క జీవితమే ఉండొచ్చు. కానీ మనం నమ్ముకునే ప్రభు యొక్క రాజ్యము, ఆయన యొక్క రాజ్యము శాశ్వతమైన రాజ్యం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబచ్చును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైనాడు. మనం నమ్ముకునే ప్రభు చివరి మాటలో ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, ఆ సర్వాధిపతి, అన్నిటికీ అధికారం కలిగిన ఆయన, అధిపతి అయిన ఆయన రాజులకు రాజు అయినటువంటి దేవుడిగా ఉంటున్నాడు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం ఎవరైనా చదవండి. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనంలో చూసుకుంటే ఇంకా ఆయన ఎవరో ఆ విషయాలు కూడా మనకి కనబడుతుంది. వారు అక్షయుడుకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పశువుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చడి. ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, ఆయన ప్రభు ఆయన అక్షయుడు అనే మాట కనబడుతుంది. అనగా నాశనం అయిపోయే దేవుడు కాదు, క్షయమైపోయే దేవుడు కాదు, ఆయన నిరంతరం ఉండేటువంటి వాడు అనే విషయము ఇక్కడ ఆ రాజు గురించి జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన రాజులకు రాజు, తర్వాత ఆయన క్షయం కానటువంటి దేవుడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. ఇంకా అంతేకాకుండా హెబ్రీలు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 27వ వచనంలో ఆయన గురించి మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో, విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుతున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమును భయపడక ఐగుప్తును విడిచిపోయింది. ఇక్కడ ఆ ప్రభు గురించి ఏమని సెలవిస్తుందంటే, ఆయన అదృశ్యుడైన వాడు అనే సెలవిస్తుంది. మనము నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన రాజు అని అంటున్నాడు, ఆయన అక్షయుడు అంటున్నాడు. తర్వాత ఇక్కడి సందర్భంలో అంటే అదృశ్యుడు, కనబడినటువంటి, ఆయన బయటికి భౌతికంగా మనకి కనబడేటువంటి దేవుడు కాదు, ఆయన అదృశ్యమైనటువంటి దేవుడు. అంటే ఎక్కడికి వెళ్ళినా సర్వ అంతర్యంలో వ్యాపించినట్టు దేవుడని ఆయన గురించి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ విధంగా చూసుకుంటూ పోతే అద్వితీయుడైన దేవుడని కూడా ఆయన గురించి జ్ఞాపకం చేయబడుతుంది. చివరికి యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన కొన్ని అద్భుతాలు చేస్తుంటే యోహాను సువార్త అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఆయన రాజుగా చేయాలని వాళ్ళందరూ ఇష్టపడ్డారని యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నాను. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి మరలా కొండరకు ఒంటరిగా వెళ్ళాను. ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసు ప్రభువారు మనం రాజని చెప్పుకుంటున్నాం, మనం అంగీకరించిన దేవుడు. ఇక్కడ ఆయన నిజంగా రాజుగా చేయాలని చెప్పి ఏం చేస్తానంటే, ఆయన చేసిన అద్భుతాలను బట్టి 5 రొట్టెలను 2 చేపలను ఆయన అద్భుతాలు జరిగించినప్పుడు ఈయన నిజంగా రాజై ఉండాలి, ఈయన గొప్పవాడై ఉండాలని చెప్పేసి ఆ ప్రజలందరూ కూడా వచ్చిన వారందరూ కూడా ఏం చేస్తారంటే ఆయన రాజుగా అభిషేకిద్దామని చెప్పి అనుకున్నారంట. అప్పుడు యేసు ప్రభు ఏం చేశారు, ఆయన తను ముందుగానే తెలుసుకొని అక్కడి నుంచి పారిపోయి వెళ్ళాడంట. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, మనం నమ్ముకునే రాజు ఇహ సంబంధమైన రాజు కాదు, శాశ్వతుడైన రాజు, నిత్యత్వంలో అంతం వరకు ఉండేటువంటి రాజు అనే విషయం మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. అంతేకాకుండా ఆయన రాజ్యం శాశ్వతకాలం ఉండిద్దని మీకా గ్రంథంలో మనం చదువుకోవచ్చు. తర్వాత యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో 4వ వచనాన్ని చదువుకున్నాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాను. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించింది. 2వ భాగంలో చెప్పబడుతుంది ఆ ప్రభు గురించి. ఆయన ఎవరంట, జనములకు రాజుగాను, రాజు మాత్రమే కాదు కానీ అధిపతిగా కూడా అతన్ని నియమించాడంట. అటువంటి అధిపతిని మెఫీబోషెతు దావీదుని ఎలాగైతే రాజుగా కలిగి ఉన్నాడో, నేటి దినాన దూరస్థలమైన మనకు ప్రభు మన జీవితంలో ఎలాగోనంటే ఆయన రాజులకు రాజుగా, మన యొక్క అధిపతిగా ఆయన ఉంటున్నాడు. అక్షయుడైన అధిపతిగా, తర్వాత అదృశ్యుడైన వాడుగా, అద్వితీయుడిగా మన ప్రభు మన జీవితంలో ఉంటున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనం ఆరాధన చేయవలసిన వారు అంటున్నాం. 2వ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మెఫీబోషెతు యొక్క జీవితంలో తర్వాత తను సాగిలపడడానికి మరొక కారణాన్ని మనం గుర్తించినట్లయితే ఏమనంటున్నాడంటే, ఆయన నేనెంతటి వాడనయ్యా అని అంటున్నాడు. మెఫీబోషెతు అని పిలిచినప్పుడు వెంటనే భయపడిపోతూ నేనెంతటి వాడినాను అంటే తన యొక్క దయను గుర్తించాడు. వాస్తవానికి ఈ యొక్క మెఫీబోషెతు యొక్క పరిస్థితి ఏంటంటే,
చెప్పాలంటే శత్రు సంతానం అని చెప్పుకోవాలి. ఆ యొక్క అవిధేయతలో ఉంటేవాడని, అటువంటి శత్రువు ఉంటేవాడు నాశనం అయిపోతానని భయంలో ఉన్నవాడికి ఇప్పుడేమవుతుందంటే కనికరం కలిగింది, దయ కలిగింది. దావీదు యొక్క ప్రేమను చూసిన వాడుగా ఉంటున్నాడు. దాన్ని బట్టి తను ఆ యొక్క రాజును సాగిలపడి నమస్కారం చేశాడు. మన యొక్క జీవితంలో కూడా చూడండి, దేవుడు మన పట్ల మన ధైర్యం చూపించాడు. ఏ విషయాల్లో దయ చూపించాడంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 12వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చదువు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకున్నని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేయబడే మాట ఏంటంటే, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట, దయగలిగి మన పాపాల విషయంలో ఆయన క్షమాపణ కలిగినటువంటి వాడుగా ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకప్పుడు మనం పాపంలో ఉంటున్నాం, దోషాల్లో ఉంటుండగా ఆ దోషాల విషయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, దావీదు ఎలాగైతే తన పితరులు చేసిన పాపాలను బట్టి, తన యొక్క జీవితాన్ని బట్టి క్షమించి దయను చూపించాడో, ప్రేమను చూపించాడో, మన ప్రభువు కూడా మన పట్ల, మన దోషాల పట్ల మనం ఎన్నో రకాలైనటువంటి పాప పరిస్థితులు ఉంటుండగా ఆయన మనల్ని దయను చూపించిన వాడుగా, మన పట్ల ప్రేమను చూపించిన వాడుగా ఇక్కడ మనకి ఆయన కనబడుతున్నాడు. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో చూసుకుంటే, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నాను. ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు. చూడండి, శత్రువుల యొక్క పరిస్థితి ఎలాగుంటుందో. వాస్తవానికి శత్రువుగా ఉన్నాడంటే ఒక కాలం వస్తుందంట. ఆ కాలంలో శత్రువులు ఏం చేస్తారంట, శత్రువులు మిమ్మల్ని కొంకుల చేత లాగుతారు. అంటే ఎంతగా శిక్షిస్తారో చూడండి. తర్వాత గాలములు వేసి బాధిస్తారన్నట్లుగా పట్టుకొని లాగుతారు అంటున్నాడు. వాస్తవానికి మెఫీబోషెత్ యొక్క పరిస్థితి అలాగ ఉండవలసిందే. శత్రువుగా ఉన్నాడు కాబట్టి పట్టుకొని అక్కడక్కడే కాల్చి లేకపోతే చంపివేయాల్సిన వాడు, కానీ కుంకుల చేత గాలమం చేత చేయవలసిన వాడు, కానీ తను ఆ యొక్క దావీదు యొక్క దయను పొందాడు. మనం కూడా దేవునికి శత్రువుగా నడుచుకున్నాం విషయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనకు బాగా పరిచయమైన మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. లాస్ట్లో ఉండొచ్చు, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారనే మాట అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి నాశనమే వారి అంతం, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. దావీదుకు ఎలాగైతే శత్రువులుగా వాళ్ళు ఉన్నారో, మనం కూడా దేవునికి ఆ యొక్క దేవుని విషయంలో శత్రువులుగా ఉండవలసిన వారము. కానీ దేవుడు మనల్ని కరుణించాడు, ఆ శత్రు బారి నుంచి తప్పించాడు, ఆ శత్రువు యొక్క శిక్షణ తప్పించాడు, తన దయను చూయించి తన ప్రేమను మన పట్ల చూయించినాడు. అందుకోసమే రోమిలకు రాసిన పత్రికలో ఆ శత్రువుల విషయంలో ఆయన ఏం చేశారు, 5వ అధ్యాయము 10వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడతాం. చూడండి, దేవుడు మనల్ని ఏం చేశాడంట, శత్రువులమైండుగా ఆయన మనను ప్రేమించాడంట. ఆయన మరణం పొందటం ద్వారా ఇప్పుడు మనల్ని ఏం చేశాడంటే, మనల్ని రక్షించి ఆ శత్రు శిక్ష నుంచి తప్పించి జీవించగలిగే స్థితిని దేవుడు దయచేశాడు. నేటి దినాన సజీవులమై నిలిచి ఉండి దేవుని సన్నిధిలో ఉండి ఆయన ఆరాధించగలిగినటువంటి కారణం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమించడం ద్వారా, ఆయన మనలను మన పట్ల దయ చూపించడం ద్వారా ఇటువంటి గొప్ప అనుభవాన్ని దేవుడు దయచేశాడు. కాబట్టి ఈ అనుభవాన్ని బట్టి కూడా మనం దేవుని ఆరాధించవలసిన వారు ఉన్నాం. ఆయన మన పట్ల చూపించిన దయను బట్టి, ప్రేమను బట్టి ఆయన మనం ఆరాధన చేయాలి. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మెఫీబోషెతు ఆ యొక్క దావీదును సాగిలపడడానికి నమస్కరించడానికి గల కారణంలో మరొక కారణం ఏంటంటే, చూడండి అక్కడ సమూయేలు 2వ గ్రంథంలో ఆయన అంటాడు, నీ భూమి అంతా నేను నీకేం చేస్తాను, ఇప్పించి వేస్తాను అంటున్నాడు. నా 2వ గ్రంథము సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం చదువుకుందామండి. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింది. చాలండి, ఇక్కడ ఆయన అంటున్నాడు ఏమంటే, మెఫీబోషెతు భయపడవద్దు, ఇప్పుడు నేనేం చేస్తాను, నీ పితరుడైన సౌలుకు భూములు ఉన్నాయి కదా, ఆ భూమి అంతా కూడా మరలా తిరిగి
ఇప్పిస్తానండి. అనగా స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాడు మెఫీబోషెతు. ఇప్పుడేం చేస్తున్నాడంటే దావీదు అంటున్నాడు, నీ స్వాస్థ్యాన్ని మరలా తిరిగి నేను నీకు ఇచ్చేస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే ఈ సందర్భంలో మనకు స్వాస్థ్యం ఏంటంటే పరలోకం మన స్వాస్థ్యం. ఆ మొదట్లోనే చెప్పుకున్నాం, ఆదాము ఆ పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి ఆ యొక్క మహిమను పొందటం కోసం, ఆ యొక్క మహిమ కలిగినటువంటి ఆ యొక్క పరలోక స్వాస్థ్యాన్ని మనకు దయచేయటం కోసం మన ప్రభువు కూడా తన స్వాస్థ్యాన్ని ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనంలో చూసుకుంటే, పేతురు రాసిన కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడింది. చూడండి, ఇక్కడ మనకు దేవుడు స్వాస్థ్యాన్ని ఎట్లా ఇస్తున్నాడంట? దేవుని యొక్క శక్తి చేత మనం కాపాడబడుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే కడవరి కాలంలో ప్రత్యక్షపరచబోయే రక్షణ, అనగా రక్షణ అనేటి స్వాస్థ్యము, మరలా పరలోక రాజ్యం అనేటి స్వాస్థ్యము ఆయన మనకి ఇవ్వటానికి ఆయన ఏం చేస్తున్నాడు? సిద్ధంగా ఉన్నాడని, ఆ యొక్క భద్రం చేయబడి ఉందని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు కానీ ఆ స్వాస్థ్యం ఎలాంటి స్వాస్థ్యమో కూడా ఆయన కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనంలో జ్ఞాపకం చేస్తుంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి చివరి 4 లైన్లో ఉంటుంది, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారముగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమలాడుచున్నాము. ఇక్కడ చూడండి, ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం అంట. ఎలాంటిదంటే కడవరి కాలంలో అనుగ్రహించే స్వాస్థ్యం పరలోక సంబంధమైనది. అది రక్షణ అనేటువంటి స్వాస్థ్యము, పరలోకమైన స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యంలో ఎవరుంటారండి? తేజోవాసులైన పరిశుద్ధులు. వాళ్ళందరూ ఎవరైతే పవిత్రంగా పరిశుద్ధులుగా ఉన్న వారందరికీ అనుగ్రహించబడే స్వాస్థ్యాన్ని నేటి దినాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహించాడు. ఆ నిరీక్షణ దేవుడు దయచేశాడు. దావీదు మెఫీబోషెతుకి ఎలాగైతే ఆ స్వాస్థ్యాన్ని తిరిగి ఇస్తానంటున్నాడో మనకు కూడా దేవుడు ఆ తేజోవాసులతో కలిసి మనము ఆ యొక్క రాజ్యంలో ఉండేటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు దయచేస్తున్నాడు. కీర్తన గ్రంథంలో చూడండి, 105వ కీర్తన, మన పితల విషయంలో 105వ కీర్తన 11వ వచనంలో, 105వ కీర్తన 11వ వచనం, కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశం మీకు ఇచ్చితినని ఆయన సెలవిచ్చాను. చూడండి, మన పితలంటి వారికి ఏం స్వాస్థ్యంగా ఇచ్చారంట? కానాను దేశాన్ని మీకు ఇచ్చేదను. ఎలా ఇచ్చాడంటే కొలతేసి ఇచ్చినట్టుగా ఇచ్చాడు కానాను దేశాన్ని స్వాస్థ్యంగా. అలాగే అనగా అది భూ సంబంధమైనటువంటి స్వాస్థ్యం వారికి. మనకిప్పుడు పరలోక సంబంధమైన స్వాస్థ్యం కానాను, పరమ కానాను అనేటువంటి ఆ యొక్క పరలోక పట్టణాన్ని దేవుడు కొలవబడిన రీతిగా దేవుడు మనకు దయచేశాడు. తప్పనిసరిగా ఆయన దయచేసేటువంటి దేవుడు. కాబట్టి ఆ స్వాస్థ్యానికి అర్హులమైన మనం కూడా నేటి దినాన్ని ఏం చేయండి? ప్రభా, నిత్యత్వంలో నన్ను నీ స్వాస్థ్యంలోకి వారసుడిగా చేసుకున్నందుకు, పరిశుద్ధులతో స్వాస్థ్యంగా చేసుకున్నందుకు వందనాలని దేవుని మనం ఆరాధన చేయవలసిన. మరొక మాట కూడా కీర్తనలో 16వ వచనంలో మరొక మాటను జ్ఞాపకం చేసుకున్నాను. కీర్తనలో 16:6 వచనం అండి. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగింది. చూడండి, ఈ స్వాస్థ్యం ఎలాంటిదంట? శ్రేష్టమైన స్వాస్థ్యం అంట. మనోహరమైన స్థలాల్లో అంటే ఇహలోకములో ఉండేటువంటి స్థలాలు ఒకవేళ కొంతసేపే మహిమ కనపడుతుంటాయి, కానీ దేవునిలో ఇచ్చేటువంటి స్వాస్థ్యంలో మనోహరమైన స్వాస్థ్యము అది శ్రేష్టమైనదని జ్ఞాపకం చేస్తున్నాడు. దానిలో ఆయన పాలు మనకు దయచేస్తున్నాడు. కాబట్టి దీనిని బట్టి ఏం చేయాలంటే మెఫీబోషెతు దావీదును ఎలాగైనా సాగిలపడి నమస్కారం చేసి ఆరాధన చేశాడో మన ప్రభువుకు సాదృశ్యంగా అంటే మన ప్రభువుని కూడా మనం ఏం చేయాలంటే, ప్రభువా, నీకు నాకు దయచేసినటువంటి నీవు నాకు రాజుగా ఉన్నందుకు నీకు వందనాలని దేవుని స్తుతించవలసిన వారు అనుకుంటున్నాం. ఆయన చూపించిన దయను బట్టి, ప్రేమను బట్టి ఆయన ఆరాధించవలసిన ఉంటాం. ఆయన మనకు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యాన్ని బట్టి, దాన్ని బట్టి కూడా మనం ఆరాధించవలసిన వారు అంటున్నాం. తర్వాత మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు మెఫీబోషెతు భయపడుతూ అక్కడ ఉంటే ఆయన ధైర్యపరిచాడు. తర్వాత అంటున్నాడు, ఆ సేవకుడైన సీబాని పిలిచాడంట. సీబా, నీ పితరుడైనటువంటి సౌలుకు ఎంత ఆస్తి ఉన్నదో ఆ భూమిని అంతా ఇప్పుడు నువ్వేం చేయాలి? సేద్యం చేయాలి, పండించాలి, పొలం పండించి దానిలో వచ్చిన ఆహారాన్ని తీసుకొని ఎవరికి ఇవ్వాలంట? దావీదు రాజు కాదు, మెఫీబోషెతుకి ఇవ్వాలంటున్నాడు. అంటే తను పని చేయలేని స్థితిలో ఉంటున్నాడు, తను చూసుకోలేని పరిస్థితిలో కూడా
అక్కడ సమృద్ధిని దయచేస్తున్నాడు. నీవు జీవితాంతం జీవించాలంటే నీకున్నటువంటి పంట పండినంతటి కూడా తీసుకొని వచ్చి సేబా నీకు అప్పచెప్తాడు అంటున్నాడు. అనగా దీన్ని బట్టి మనమే అర్థం చేసుకుంటే తన యొక్క జీవితంలో సమృద్ధి అనేది, ఆహార సమృద్ధి అనేది దావీదు దయచేసిన వాడుగా, ఏర్పాటు చేసిన వాడుగా ఉంటున్నాడు. మన జీవితంలో కూడా మన ప్రభు మనకు ఎటువంటి సమృద్ధిని దయచేస్తారంటే ఎవరో సంబంధమైన ఆహారం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారంతో ఆయన మనను తృప్తిపరుస్తున్నాడంట. కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకున్నాను. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధములైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. నేటి దినాన్ని దేవుడు మనకు దయచేసింది ఏంటంటే మనలో సమృద్ధిని, ఏ సమృద్ధిని దయచేస్తానంటే క్రీస్తు యొక్క వాక్యాన్ని సమృద్ధిగా దేవుడు దయచేస్తున్నట. మనకి నేటి దినాల్లో దేవుని యొక్క వాక్యం ఎంత సమృద్ధిగా దేవుడు దయచేస్తున్నాడో తన దాసుల ద్వారా, ఆ సమృద్ధిని బట్టి కూడా మనం ఏం చేయాలంట, దేవుని స్తుతించవలసిన. మెఫీబోషెతుకైతే భూ సంబంధమైన ఆహారం వచ్చింది, కానీ మనకు ఏ సమృద్ధితో దేవుడు దయచేస్తున్నట్టే దేవుని యొక్క వాక్యం అనేటువంటి క్రీస్తు యొక్క వాక్యంతో ఆయన మనను సమృద్ధి పరుస్తూ ఉన్నాడు. అంతేకాదు కానీ ఆ యొక్క సమృద్ధి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే లోకాసువార్త 15వ అధ్యాయము 17వ వచనంలో మనకు తెలిసిన మాట చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వండరకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలిగా చచ్చిపోవచ్చును. చూడండి, చిన్న కుమారుడు తప్పిపోయిన వాడు తన పరిస్థితి ఏమైపోయిందో, తండ్రి నుంచి దూరం అయిపోతే సమృద్ధిని పోగొట్టుకున్నాడు. ఎటువంటి అసంతృప్తితో ఉన్నాడంటే ఆహారం తినటానికి కూడా లేక చివరికి పందులు పెట్టే పొట్టు అది తింటుంటే వాడితో పాటు వెళ్ళి తింటున్నాడంట. ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నేనైతే ఇక్కడ ఆకలిగా చచ్చిపోవచ్చున్నాను, కానీ నా తండ్రి ఇంటికి వెళ్తే ఎంతోమందికి సమృద్ధి అయిన అన్నము దొరుకుతుందంట, సమృద్ధిగా దొరుకుతుందని తను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అలాగే మన ప్రభు దగ్గరికి మనం వచ్చామంటే ఎంతగా ఆయన మనం తృప్తిపరుస్తాడంటే ఎంతో సమృద్ధితోటి దేవుని యొక్క వాక్యంతో ఆయన మనకు సమృద్ధిని దయచేయగలడు. అంతేకాదు కానీ మత్తయి సువార్తలో 14వ అధ్యాయము 20వ వచనం చదవండి. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 14వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలన్నిట్లు. ఎంత సమృద్ధి చూడండి, అక్కడ ఆహార సమృద్ధి లేదు, కొరతగా ఉంది, కానీ దేవుడు దాన్ని ఆశీర్వదిస్తే వారందరూ తిన్నారంట. 5 రొట్టెలు 2 చేపలు. వాటిని ఆశీర్వదించినప్పుడు ఎంత సమృద్ధి వచ్చిందంటే వారందరూ తిన్నారు. 5,000 మంది కేవలం పురుషులు మాత్రమే తిన్నారంట. ఇంకా ఎన్ని ఎత్తితేనే మిగిలి 12 గంపలు కూడా మిగిలినట. తిని తృప్తి పొందిన తర్వాత అనగా దేవుని చెంతకు వచ్చినప్పుడు మనల్ని దేవుడు ఆ విధంగా తృప్తిపరుస్తుంటాడు. ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలో 36:8 వచనంలో మనకి ఇంకెక్కడెక్కడ సమృద్ధి దొరుకుతుందో. కీర్తన 36:8 నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. ఎక్కడంటే మనకు సమృద్ధి దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఎంతో సమృద్ధిని దేవుడు దయచేస్తున్నాడు. దానివల్ల మనకి తృప్తిపరచబడేటువంటి అనుభవాన్ని మనకు దేవుడు దయచేస్తున్నాడు. అంతేకాకుండా మన పితరులు ఏం తిన్నారో ఇదే కీర్తన 78వ కీర్తనలో 25వ వచనం చదువుకుందామండి. 78వ కీర్తన 25వ వచనం. వారు దండు మధ్యను వారి నివాస స్థలం చుట్టూను 15వ వచనం చదవండి. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాను. చూడండి, మన పితరులు ఎంత సమృద్ధి చెందారంటే అరణ్యంలో నడుస్తున్నారు. ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి కానానికి యాత్ర చేసిన సందర్భంలో వారు ఏం తిన్నారంట, దేవదూతల ఆహారం, మన్నాను దేవుడు దయచేశాడు. వారు ఏమీ కష్టపడకుండానే ఎంత సమృద్ధి అంటే ఎంత సంతృప్తి చెందేటువంటి జీవితాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఆయన మందిర సమృద్ధితోటి ఆయన యొక్క వాక్యంతో దేవుడు మనల్ని సంతృప్తి పరుస్తున్నాడు. ఆ విధానాన్ని బట్టి కూడా ఆ ప్రభువును మన ప్రభువును మనం ఆరాధన చేయవలసిన వారు. చివరిగా కనుక జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క మెఫీబోషెతు దావీదును అలాగన సాగిలపడి నమస్కరించి తను పూర్తిగా ఆయనకు సరెండర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మరొక దాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. రాజు బొల్ల యొద్ద చిరకాలము నివసించేటాడు అనమాట. మెఫీబోషెతు ఇంక నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు,
నీవు నా బల దగ్గరే ఉండాలంటున్నాడు. అంటే చూడండి, ఆయన బల దగ్గర ఉంటే ఎవరు ఉంటారు? రాజు కూడా అక్కడే ఉంటాడు. ఆయన సన్నిధిని అనుభవించేటువంటి ధన్యతను కూడా ఈ యొక్క మెఫీబోషెతుకు అనుగ్రహించబడింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, చిరకాలం ఆయన ఉన్నంత కాలం కూడా నా బల్ల యొద్దనే నీవు నివాసం చేయాలి, నాతో పాటు నీవు కలిసి ఉండాలని ఆ గొప్ప ధన్యతను ఆ యొక్క దావీదు అనుగ్రహించాడు. మన జీవితంలో కూడా మనకు కూడా ఆయన యొక్క సన్నిధిని అనుభవించేటువంటి కృపను దేవుడు మనకు దయచేసి ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 21 వచనాన్ని చదువు. ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 21 వచనాన్ని చదువుకుందామండి. వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును నా సమీపమునకు వచ్చిన ధైర్యం తెచ్చుకుని వాడెవడు? నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఆయన సన్నిధికి రావాలంటే అందరూ రాలేరు. ఎవరు వస్తారని చెప్పి ఆయన ప్రశ్న వేసి ఇప్పుడు అంటున్నాడు, నా సన్నిధికి వచ్చేటట్లుగా నేను వారిని చేరదీస్తాను అన్నాడు. కాబట్టి దూరస్తుంటే మనల్ని దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే మనల్ని కూడా ఆయన సన్నిధికి తీసుకొని వచ్చాడు. ఆయన సన్నిధిలో నిత్యము ఆయన యొక్క బల్ల యొద్ద కూర్చొని ఆయన ఆరాధన చేసి ఆయన గణపరిచేటి ధన్యతను దయచేశాడు. నిత్యత్వంలో ఇంకా ఆయన సన్నిధితో ఆయనను పోలి ఉండేటువంటి ధన్యతను కూడా దేవుడు మనకు దయచేస్తున్నాడు. మరొక మాటను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన సన్నిధిలోకి రావటమే కాదు కానీ ఆయన మనకేం చేస్తున్నాడంటే రాజకుమారులుగా ఆ యొక్క రాజు కుమారులు ఒకడైనట్టుగా ఆయన చూశాడంట. మన జీవితంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందామండి. కొరింథీయులకు రాసినటువంటి చివరిలో చదవండి, కుమారులు కుమార్తెలని 2వ కొరింథీ అదే అధ్యాయంలో, తండ్రినై యుందును, మీరు నా కుమారులను కుమార్తెలను యుందురు అని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. మనల్ని ఇప్పుడు ఆయన ఏం చేసుకుంటున్నాడంట? కుమారులను కుమార్తెలుగా చేసుకుంటున్నాడు అనే విషయం జ్ఞాపకం చేయబడుతుంది. మెఫీబోషెతుని ఎలాగైతే రాజకుమారులు ఒకటిగా ఏర్పాటు చేసుకున్నాడో, ఇప్పుడు మొదట్లోనే మనం చెప్పుకుని ఆయన మనకు రాజు అనుకున్నాం, ఇప్పుడు ఆయన కుమారులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాం. కుమారులు కుమార్తెలుగా యోహాను సువార్త మనకు తెలిసిన వాడు 12 వచ్చి తను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులకు ఆయన అధికారం అనుగ్రహించారు. కాబట్టి ఇలాగ ఆయన మనకు విశ్వాసం చూద్దాడా దేవుడు మన పట్ల ఏం చేస్తున్నట్టే మనల్ని కూడా ఆయన రాజకుమారులుగా రాజకుమార్తెలుగా చేసుకుని ఎంత గొప్ప ధన్యతను దేవుడు దయచేశారు. చూడండి, వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే మన ప్రభువును కూడా మనం సాగిలపడి నమస్కరించి ఆరాధన చేయవలసిన ఉన్నాం. మెఫీబోషెతు జీవితంలో ఆయన రాజుగా చూశాడు దావీదును, ఆయన దయ చూపించిన వాడిగా జ్ఞాపకం చేసుకున్నాడు, స్వాచ్ఛాన్ని అనుగ్రహించాడని ఆరాధన చేశాడు. తర్వాత ఆహార సమృద్ధిని సంతోషాన్ని ఆయనకు దయచేశాడని ఆరాధించాడు. చివరిగా రాజకుమారుడిగా ఏర్పాటు చేసుకుని ఆయన సన్నిధిలోకి వచ్చే ధన్యతను ఆ యొక్క దావీదు కల్పించాడు. మన జీవితంలో కూడా దేవుడు మరి కృపను మనకు అనుగ్రహించినందుకు మనం కూడా దేవుని తప్పనిసరిగా అది జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ను సాగిలపడి ఆరాధించవలసిన అంటున్నాం. ఆ రీతిగా ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. మనందరూ కూడా లేచి నిలబడి 153వ పాట ఆరాధన పూర్వకంగా పాడుకుంటాం.